ఏంటి మీరు వంకాయలో మామిడికాయ వేసి వండుతున్నారా అనుకుంటున్నారా? అలా ఏమనుకోకండి, తింటే మాత్రం టేస్ట్ అదిరిపోద్ది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. సో మనకు ఇందుకు కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, టమాటాలు, మామిడికాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే కరివేపాకు, వంకాయలను ఇలా కట్ చేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వాటర్లో వేసేసుకోండి. మనకు కలర్ అనేవి చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకున్నానండి. సో కుక్కర్లో అయితే మనకి ఈజీగా అవుతుంది, ఫాస్ట్గా అవుతుంది. సో కుక్కర్ని పెట్టేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇందులో ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ మెంతులు వేసేసుకోండి. పోపులో మెంతులు ఇవి కొద్దిగా వేగాక మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయించుకోవాలండి. సో ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసేసుకోండి. చూడండి, కలర్ చేంజ్ అయ్యాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, అలాగే వంకాయ ముక్కలు, అలాగే మామిడికాయ ముక్కల్ని వేసుకొని ఇలా కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకుంటున్నామండి, అలాగే పసుపు కూడా వేసేసుకోండి. సో వీటిని మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి కొద్దిగా అంటే ఒక 5 మినిట్స్ అలా ఉడికాక ఇందులో కారం కూడా వేసేసుకోండి. మీరు స్పైసీగా తింటే కారం ఎక్కువ వేసుకోండి, లేదంటే కొద్దిగా తక్కువ వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. సో ఇప్పుడు మనము ఊరికే క్యాప్ పెడుతున్నానండి, నేను వాటర్ పోయట్లేదు. ముందుగా క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచండి. ఆ తర్వాత ఇలా వాటర్ వేసేసి విజిల్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు విజిల్ పెడుతున్నాను. సో 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. 2 విజిల్స్ వచ్చే వరకే ఉంచండి, ఎక్కువ విజిల్స్ పెట్టద్దండి. ఎందుకంటే వంకాయ ముక్కలు బాగా మెత్తగా అవుతే టేస్ట్ అనేది బాగుండదు. చూడండి 2 విజిల్స్ వచ్చాయి. చూడండి ఎలా ఉడుకుతుందో. మనకి ముక్కలు కూడా అంతా స్మాష్ అవ్వలేదు. చూడండి వంకాయ ముక్కలు, మనకి మామిడికాయలో ఉన్న పులుపు అంతా ఇందులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, చూస్తేనే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మనకి ఈ వంకాయ మామిడికాయ కాంబినేషన్లో ఈ కర్రీ అనేది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇంకా బగారా రైస్లోకి ఇంకా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.